ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: స్వదేశీ కొనుగోళ్ల ద్వారా దేశం ఆర్థిక స్వావలంబన సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో వరద నిర్వహణ వ్యవస్థ ద్వారా నీటి వనరులను పూర్తిగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్ది హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది. వార్తల వివరాలు: స్వదేశీ కొనుగోళ్ల ద్వారా దేశం ఆర్థిక స్వావలంబన సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచికలో పలు అంశాలపై ఆకాశవాణి ద్వారా ప్రధానమంత్రి నిన్న ప్రసంగించారు. పండుగల సమయంలో పరిశుభ్రత ఇళ్లకే పరిమితం కాకుండా వీధులు, పొరుగు ప్రాంతాలు, గ్రామాలకు విస్తరించాలని సూచించారు. రానున్న పండుగలను స్వదేశీ ఉత్పత్తులతో జరుపుకోవాలని, వోకల్ ఫర్ లోకల్కు ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి కోరుతూ, आने वाले दिनों में एक के बाद एक त्योहार और खुशियां आने वाली है। हर पर्व पर हम खरीदारी भी खूब करते हैं और इस बार तो जीएसटी बचत उत्सव भी चल रहा है। अगर हम ठान लें कि इस बार त्योहार सिर्फ स्वदेशी चीजों से ही मनाएंगे तो देखिएगा हमारे उत्सव की रौनक कई गुना बढ़ जाएगी। वोकल फॉर लोकल को खरीदारी का मंत्र बना दीजिए। కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వరద నిర్వహణ వ్యవస్థ ద్వారా నీటి వనరులను పూర్తిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్రంలో నదీ ప్రవాహాలు, జలాశయాలలో నీటి నిల్వలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలను అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్ది హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని అంబర్పేటలో నిర్మించిన మురుగునీటి శుద్ది కేంద్రాన్ని ముఖ్యమంత్రి గత సాయంకాలం ప్రారంభించారు. అలాగే అంబర్పేటలో 14.16 ఎకరాల విస్తీర్ణంలో హైడ్రా పునరుద్దరించిన బతుకమ్మ కుంటను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర వ్యాప్తంగా 4,739 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం 45 మురుగునీటి శుద్ది కేంద్రాల నిర్మాణం చేపడుతోందని తెలిపారు. మూసీ నదితో పాటు హైదరాబాద్లోని చెరువులు, కాలువల సంరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల తగ్గింపు దిశగా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. విద్యుత్ రంగంలో సంస్కరణల ద్వారా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ మేమందరం కలిసి ఎప్పుడు కూడా కరెంటు బిల్లు ఎట్లా తగ్గించాలని దాని మీద పనిచేసాము. దాదాపు 926 కోట్లు ఎప్పుడు కూడా ట్రూ అప్ ఛార్జెస్ అంటారు, మేము ట్రూ డౌన్ ఛార్జెస్ అని తగ్గించాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేసాం. దానికి మంచి ఫలితం వచ్చింది. ఎందుకంటే పోయినసారి పవర్ ని కొన్నారు, విపరీతమైన రేట్లు పెట్టి బయట ఆ భారం అంతా వినియోగదారుల మీద పడి విపరీతమైన కరెంటు పెరిగింది. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈరోజు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో తెల్లవారుజామున 2 గంటల నుంచే అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు 3 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, రద్దీకి తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఇదిలా ఉండగా శ్రీశైలంలో దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ భ్రమరాంబికాదేవి కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు వెన్నముద్దల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జన్ధన్ యోజన గురించి ఈరోజు తెలుసుకుందాం. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నరేంద్ర మోదీ చేపట్టిన తొలి ప్రధాన కార్యక్రమాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన PMJDY ఒకటి. ఇది బ్యాంకు ఖాతాలను తెరవడం గురించి మాత్రమే కాకుండా ఆర్థిక సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా నిలిచింది. जनधन अकाउंट जब खोले गए ना, वो सिर्फ बैंक का अकाउंट था ऐसा नहीं है, उसे एक स्वाभिमान मिला था कि बैंक के दरवाजे मेरे लिए भी खुलते हैं, मैं भी बैंक के दरवाजे में जाकर के टेबल पे हाथ रख करके बात कर सकता. ये विश्वास हमने जगाया है. 56 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలతో ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా నిలిచింది. ఈ విజయంలో 67% ఖాతాలు గ్రామీణ చిన్న పట్టణ ప్రాంతాల్లోనే ఉండటమే కాకుండా 56% ఖాతాలు మహిళలవే కలిగి ఉండటం విశేషం. ప్రతి ఇంటికి సార్వత్రిక బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించాలనే లక్ష్యంతో పాటు ప్రత్యక్ష ప్రయోజన బదిలీలకు పునాదిగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి జన్ధన్ యోజన ఒక ఉత్ప్రేరకంగా మారింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేర్చడంతో పాటు ఆర్థిక సాధికారత కలిగిన భారతదేశాన్ని నిర్మిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సవరించిన వస్తుసేవల పన్ను జీఎస్టీని దుకాణదారులు అమలు చేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. జీఎస్టీ 2.0లో భాగంగా నెల్లూరులో జరిగిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో మార్పులను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. జీఎస్టీకి సంబంధించి వినియోగదారుల ఫిర్యాదుల కోసం 1915 టోల్ ఫ్రీ నెంబర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఆసియా కప్ T20 టోర్నీలో భారత క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ యుద్ధ భూమిలోనూ క్రికెట్ మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ ఫలితం ఎక్కడైనా ఒక్కటే అని, భారత్ గెలిచిందని పేర్కొన్నారు. వాతావరణం. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ కొనుగోళ్ల ద్వారా దేశం ఆర్థిక స్వావలంబన సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో వరద నిర్వహణ వ్యవస్థ ద్వారా నీటి వనరులను పూర్తిగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆసియా కప్ T20 టోర్నీలో భారత క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.